తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆరోపించారు. రాష్ట్రాన్ని అభివృద్ధి లేకుండా మూలన పెట్టేసిందని, అందుకే ప్రజలు తిరిగి కేసీఆర్ ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారని చెప్పుకొచ్చారు. కూకట్పల్లి నియోజకవర్గంలోని బాలానగర్ డివిజన్లో గిరిసాగర్, రాజుసాగర్ ఆధ్వర్యంలో యువనేత మధు నాయకత్వంలో 100 మంది యువకులు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు యువకులకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఏదో జరుగుతుందని, కాంగ్రెస్ ఎంతో అభివృద్ధి చేస్తుందని ఊహించామని కాంగ్రెస్ యూత్ నాయకులు మధు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి చేయలేదని తేలిపోయిందన్నారు. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలని కాంగ్రెస్ యూత్ నాయకులు మధు ఆశాభావం వ్యక్తం చేశారు. బాలనాగ్ డివిజన్ నుంచి మధు ఆధ్వర్యంలో పుట్టపర్తి మధు ఆధ్వర్యంలో సుమారుగా 100 మంది కాంగ్రెస్ పార్టీని చేస్తున్నటువంటి దొంగ మాటలు, దోపిడి మాటలు, అబద్ధ మాటలతో వినలేక టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ రకంగా అభివృద్ధి జరిగింది, ఈ 14 నెలల్లో ఏ రకంగా జరిగిందని చూసి మరి కాంగ్రెస్ పార్టీకి ఎన్నో సేవ చేసినటువంటి పుట్టపర్తి మధు గారి ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీ రావడానికి వచ్చినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇదే నిదర్శనం. ఈ రాష్ట్రంలో అన్ని అబద్ధాలే. రైతులకు మోసం, ఆడపిల్లలకు పింఛన్లు ఇస్తా అని చెప్పి ముసలి వాళ్ళకి 4,000 ఇస్తాన మోసం, 2,500 రూపాయలు ఇంటింటికి ఇస్తాన మోసం, డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని చెప్పిన మోసం, ఇంద్రమ్మ ఇండ్లు ఇస్తామన్న మోసం, 420 హామీలు ఇచ్చి 420 చేసినటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ చేసిన మోసాలకే ఈరోజు ప్రజలు విసిగి